నీరు ఎలా ఇవ్వాలి, కనీసం 55 లీటర్లు పర్ హెడ్ ఇవ్వాలి. ఇది ఎలా చేయాలి, దీని మీద మాట్లాడుతూ ఉంటే ముందు అనిపించింది విపరీతమైన వర్షాలు పడతాయి. మనకి వర్షపు నీటిని మనం దాచుకోలేము. మనం ఉన్న తటాకాలని, చెరువుల్ని మనం కలుషితం చేసేసాం. సో వీటన్నిటి గురించి ఏమి చేయాలి అని పెడితే నేను చెప్పాను, ముందు లెట్ us సెట్ అప్ ఏ వార్ రూమ్. అంటే ఇది ఎలా పెట్టామంటే, వేసవిలో ఎట్లాగ నీటి కొరత ఉంటుంది, దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్లోను, అలాగే ప్రతి రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లోను, పిఆర్ డైరెక్టర్ ఆఫీస్లోను ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి. అది నా డిప్యూటీ సీఎం పేషీ దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేసి మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఒక చిన్నపాటి సమస్య చెప్తే, ఈ వాటర్ ముఖ్యంగా ఈ సంక్షోభంలో నీటి సంక్షోభం కనుక ఉంటే, ఇవి చెప్పాలి అంటే వెంటనే దీన్ని అడ్రస్సింగ్ మెకానిజం ఉండదు. మొన్నటికి మొన్న నేను ఏదో ఒక గ్రూప్ మీద పెట్టాను, వాళ్ళు నాకు రెగ్యులర్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తుంటే మన ఎక్కడో తిరుపతిలో కొన్ని మూగజీవాలు, జింకలు ఇవన్నీ బయటకు వచ్చేసి ఫెన్సింగ్ లేక నీళ్ల కోసం అలమటించిపోతుంటే, అది నా దృష్టికి ఎవరో పట్టుకొచ్చారు. పట్టుకొస్తే అది నేను చూసి వెంటనే ఆ చెదారాన్ని క్లియర్ చేసి వాటికి 2 ఈ వాటర్ పాయింట్స్ని అక్కడ ఒక 3 రోజుల్లో దాన్ని చేయించగలిగాం. అంటే ఇట్లాంటిది వెంటనే ఇది నాకు ఏమనిపిస్తుంది, లెట్ us సెటప్ ఒక ఎలక్షన్స్ కోసం, ఎలక్షన్లు గెలవడం కోసం మన వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ మనకు ఓట్లు పడుతున్నాయా లేదు. నేనేమంటున్నానంటే, నిన్న చెప్పింది ఏంటంటే, ఓట్లు మనకి ఇప్పుడు మేము ఓట్ల కోసం పార్టీలు ఎలా పనిచేస్తాయో, ఈ రోజున డిప్యూటీ సీఎం పేషి పంచాయతీరాజ్ శాఖ ఎంత బలంగా పనిచేయాలి, అసలు పనులు జరుగుతున్నాయా లేదా, కష్టాలు ఏమున్నాయి, నీటి ఎద్దడి ఎలా ఉంది, ఒకవేళ మనకి డబ్బులు లేని సమయంలో ఉన్న వర్షపు నీటిని మనం ఎలా ఆదా చేసుకోగలం, దానిని పట్టే విధానాలు ఏంటి, ఇవన్నిటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నిన్న రివ్యూ మీటింగ్లో తెలియజేశాను. సో దానికి ప్రప్రథమంగా నేను చెప్పింది ఏంటంటే, మనం వర్షపు నీటిని వృధా చేయకూడదు. వర్షపు నీటి సేకరణ పైన అవగాహన ఉండాలి. మనం వర్షపు నీటి వృధా చేయకూడదు. ప్రతి ఇంటికి, కమ్యూనిటీ భవనాలకి వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి. మనం రోజు తాగే నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరం కోసం నీటి నిల్వను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. అలాగే రెండవది తాగునీటి ఫిల్టర్ బెడ్లు. అంటే ఏదైనా సరే, అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇసుకే మార్చలేదు గత ప్రభుత్వం. ఖర్చు కూడా అవదు. బద్ధకం, అలసత్వం, బాధ్యతారాహిత్యం. అలాంటి నేను చెప్పింది ఏంటంటే, ముందు అసలు ఫిల్టర్ బెడ్లను పరిశీలించండి. అందరూ అవసరమైతే మరమ్మతులు చేసి శుద్ధమైన నీటిని అందించండి. ముందు ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫిల్టరింగ్ జరగాలి అని చెప్పి ప్రతి 13,326 పంచాయతీలతో పాటు దాంట్లో ఉన్న దాదాపు 35,000 హ్యాబిటేషన్స్తో కూడా అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయా లేదా, దాన్ని ఎలా సరి చేద్దాం. సింపుల్ ఇసుక మారిస్తే చాలా వరకు అయిపోతాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ. ఎవరు పట్టినా సరే ఆర్ఓ ప్లాంట్లో నీళ్ళు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. దాని మీద ఎలాంటి నిర్వహణ లేదు, తనిఖీ లేదు. ప్రతి వాళ్ళు కూర్చోబెట్టి నేను ఒక ఆర్ఓ రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్లాంట్ పెట్టేసుకుని నేను అమ్మేసుకుంటున్నాను. కరెక్టే, నువ్వు ఇస్తున్నావా, కరెక్టేనా, దాంట్లో ఎంత కలుషితం ఉంది, అది నిజంగా ఒంటికి మంచిదేనా? ఈ మధ్య 2-3 టెస్టులు చేస్తే ఉండకూడని ప్రమాణాల్లో ఉన్నాయి. అంటే ఆరోగ్యానికి పరిమితికి మించిన ఇవి ఉన్నాయి దాంట్లో, కల్తీ రసాయనాలు. సో అందుకే నేను నిన్న చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు చూడాలి. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకి